కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారు రాసిన రచనల్లో కన్యాశుల్కం ఆనంద గజపతి ఆస్థానంలో విజయనగరంలో ఈయన జాబ్ చేసేవారు. విజయనగరం సంస్థానంలో అప్పుడు ఉన్నప్పుడు వారు రాశారు కన్యాశుల్కం. కన్యాశుల్కం ఒక గట్టిగా మీకు మాట్లాడాలంటే తెలుగులో తొలి సోషల్ డ్రామా. దిద్దుబాటేమో తెలుగులో తొలి కథానిక, కన్యాశుల్కం ఏమో తెలుగులో తొలి సోషల్ డ్రామా, తెలుగులో తొలి సాంఘిక నాటకం కన్యాశుల్కం. అర్థమైందా నాన్న? తొలి సాంఘిక నాటకం ఇది. అప్పుడున్నటువంటి మహిళలు పడుతున్నటువంటి వ్యతల గురించి కన్యాశుల్కం రాయడం జరిగింది. అంటే జమీందారులు బాగా ఉన్నవాళ్ళు అమ్మాయిల్ని చిన్న అమ్మాయిల్ని, తక్కువ వయసు ఉన్న అమ్మాయిల్ని కొనుక్కొని వాళ్ళు వివాహం చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళు చచ్చిపోవడం, ఈ అమ్మాయి చిన్న వయసు 10 ఏళ్లకే వితంతువుగా మారడం, వితంతువులకి రీమ్యారేజెస్ లేకపోవడం, ఇలాంటి అనేక సమస్యలు. ఒక సమస్య మరో సమస్య మీద ప్రభావితం చూపిస్తుంది, ఆ సమస్య ఇంకో సమస్య మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి గురజాడ అప్పారావు గారు దీని మీద దృష్టి సారించి కన్యాశుల్కం అనే నాటకం రాశారు. ఈ కన్యాశుల్కం అనే నాటకం ప్రధానంగా సామాజిక వ్యవస్థలో అప్పటి కూకటి వేళ్లతో సమాజంలో ఉన్న ఈ యొక్క ఏది బాల్యంలో ఉన్నటువంటి అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకోవడం అనే వ్యవస్థ మీద, అండ్ ఆల్సో వేశ్య వ్యవస్థ మీద ఎక్కుపెట్టినటువంటి బాణం కన్యాశుల్కం, తెలుగులో తొలి సాంఘిక నాటకం. అర్థమైందా నాన్న? ఈ రోజుకి కన్యాశుల్కం నాటకం వేస్తే ఒక 10 మంది చూడడానికి వెళ్తారు. అంత క్రేజీ నాటకం కన్యాశుల్కం. ఎస్, ఈ కన్యాశుల్కం నాటకంలో వీరు సృష్టించిన పాత్రలు నా భూతో నా భవిష్యతి, ఇంకెవరు ఇలా సృష్టించలేరు. ఎందుకంటే ప్రతి పాత్రకు ఒక ప్రయోజనం, ఒక సమస్య, దానికి పరిష్కార మార్గం, ఇలా 3 అంచెలలో కన్యాశుల్కంలోని పాత్రలన్నీ గురజాడ అప్పారావు గారు సృష్టించారు. వాటిల్లో బుచ్చమ్మ అంటే సత్యకాలపు వితంతువు. సత్యకాలపు వితంతువు అంటే ఏది జరిగినా మన మంచిగే అని కర్మ సిద్ధాంతాన్ని నమ్మే మహిళ బుచ్చమ్మ అనే ఆవిడ. ఎప్పుడు మనకి ఎప్పుడో 1890 ఆ ప్రాంతాల్లో రాసినటువంటి నాటకం ఇది. మధురవాణి ఉత్తమ సంస్కారం కలిగిన వేశ్య. అలానే గిరీశం చదువుకున్న నయవంచకుడు, డామిట్ కథ అడ్డం తిరిగింది అంటుంటాడు ఈయన. అగ్నిహోత్రావధానులు ఛాందస పండితుడు, సౌజన్యరావు పంతులు సంఘ సంస్కర్త, రామప్ప పంతులు డాంభికుడు. ఈ పాత్రలు మధురవాణి, సౌజన్యరావు పంతులు, అగ్నిహోత్రావధానులు, రామప్ప పంతులు, గిరీశం, బుచ్చమ్మ, వీటిల్లో ముఖ్యంగా మధురవాణి, గిరీశం పాత్రలు నిలబడిపోయాయి.